కంటిన్యూ అయితే ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరందరూ ఎక్కడ ఉంటారు, ఇది మీ ఆస్తులేంటి, ఒక రకమైన పరోక్ష మైండ్ గేమ్ నడిపారు. దాంతో మనకి అక్కడ ఇక్కడ ఎట్లాగూ చంద్రబాబు గెలిచేది లేదు తెలంగాణలో, అది అర్థమైపోయింది 2014 ఎన్నికల్లో. ఇక్కడ వాళ్ళు వచ్చి మనల్ని కాపాడేది ఏమీ లేదు, ఎందుకు మనం అనవసరంగా చేయగాల్చుకోవడం ఎందుకు, కాంగ్రెస్ కి సీన్ లేదు, అసలు చేసిందే దరిద్రం కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఎందుకు మనకి టీఆర్ఎస్ వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటాం అంటున్నారు కదా, అప్పటికి ఆ 2 ఏళ్లలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు వాళ్ళకి అనేసి అక్కడ ఓట్లు వేయడం ప్రారంభించారు. తద్వారా టీఆర్ఎస్ కి కొత్త ఓటు బ్యాంక్ యాడ్ అయింది. అప్పుడు అది కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధ్యమైంది 2016. 2019లో పూర్తిగా అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే 18లోనే పెట్టేశాడు, ముందస్తు ఎన్నికలు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ ఓట్లు వేసారు అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్. దాని ఇంపాక్ట్ 2/3 మెజార్టీతో గెలిచాడు. ఆటోమేటిక్ అది దాని ఇంపాక్ట్ పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చిందంటే ఇదే పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటికి కేసీఆర్కి ఎందుకని ఆ 6 నెలల్లో అతి ప్రవర్తన చేశారు. ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కొంతమంది నాయకులు బెదరేసే మాటలు మాట్లాడడం, విసిగించే మాటలు మాట్లాడడం ఇవన్నీ. అప్పుడు తెలంగాణ సమాజమే కేసీఆర్ ని తిరస్కరించింది. అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళే ఆదుకున్నారు కేసీఆర్. మీరు చూస్తే అప్పుడు గెలిచారు కదా వీళ్ళు బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచారు అప్పుడు. కానీ ఏదైతే ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఆంధ్ర సెటిలర్స్ అన్న